చెప్పాలండి ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే సొంత పార్టీ వాళ్ళని ఇండైరెక్ట్ గా తిడుతున్నట్టే వాళ్ళని అనలే డైరెక్ట్ అంటే ఊకోరు కాబట్టి పొగ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ చికాకోస్ ఎన్ని రోజులని భరిస్తారండి నిజంగా. నేను మాట్లాడే మాటలు వీళ్ళకి కూడా అసహ్యం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ శ్రీధర్ బాబుని కానీ లేదంటే కనుక బట్టిని కానీ ఇంకొకరిని కానీ సమర్థించమనండి ఈ మాటల్ని. రేవంత్ రెడ్డి అది మాట్లాడుతున్నాడు మీకు కరెక్ట్ అనిపిస్తుందా అన్నట్టు మీరు క్వశ్చన్ చేయండి. ఎంతసేపు యూట్యూబ్ వాళ్ళని తిట్టడము, ఎంతసేపు ప్రజలను యూట్యూబ్ వాళ్ళని అంటే మనము మీలాంటి వాళ్ళేమో మాట్లాడుతున్నారు, మేము అడిగితే వాయిస్ ఇప్పుతున్నారు. మాలాంటి వాళ్ళం మేము లైవ్లు పెడితే లక్షల మంది చూస్తున్నారు. వాళ్ళు చెప్పేవేమో అబద్ధాలు, మేము కొంచెం నిజాలు ప్రసారం చేస్తుంటాం కదా. అంటే మేము కూడా యాక్టివ్ అయినామండి. ఎందుకనంటే మేము ఇదివరకు కూడా ఆ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు తీసుకెళ్లాలనుకున్నాం. కానీ ఇలాంటి అబద్ధాలని వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కనుక వీళ్ళు చేస్తున్నట్టు దౌర్జన్యాలు కానీ, వీళ్ళు చేస్తున్నట్టు అరాచకాలు కానీ, వీళ్ళు చేస్తున్నట్టు వాయిస్ నొక్కేయాలని కానీ అనుకుంటే ఒక బిచ్చగాడు ఆ మాత్రం ఫేమస్ అవునా? ఒక అంటే ఎంత లో పీపుల్స్ కూడా మాట్లాడినా కానీ అది పెద్ద భూతద్దంలో పెట్టేసేసుకుని వీళ్ళు షోప్ టాప్ చేసుకున్నారు కదా. కొన్ని వందల మీడియాలను పెట్టేసేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే ఉలికెందుకు? ఇప్పుడు ఉన్నదే కదా మాట్లాడుతున్నారు, లేదైతే ఏం మాట్లాడట్లేదు కదా. అరే బాబు నువ్వు ఇస్తానన్నావు, నువ్వు ఇవ్వు, నువ్వు ఇవ్వలేనంటున్నావు చెప్పు. అది చెప్పలేడు, ఇవ్వలేనని చెప్పలేడు. ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మందిలో నువ్వు 40 లక్షల మందికి 60 లక్షల మంది ఏమవ్వాలి? ఇవన్నీ మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు డైవర్ట్ చేయడానికి ఈ మాటలన్నీ మాట్లాడేసి జరుగుతున్న దాన్ని టైం తీసుకోవడానికి అంటే 2-3 రోజులు దీనిపైన చర్చ జరుగుతుంది, మళ్ళీ తర్వాత చూద్దాంలే. ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే. అది ఇది ఎక్కడైనా నడుస్తుంది, తెలంగాణలో నడవదు. నేను అనేది అది. తెలంగాణ అంటే సినిమా హీరోల కన్నా రాజకీయ నాయకులు హీరోగా అయిన జనరేషన్ ఇది. ప్రతి ఒక్క చిన్న బిడ్డ కూడా ఆలోచిస్తుందండి ఈ రోజున ఏం జరుగుతుంది. ఇప్పుడు నా తండ్రికి ఇప్పుడు పొలం ఎండిపోయింది, తండ్రి బాధపడతా ఉంటాడు, బిడ్డలకు తెలియదా? తెలుస్తుంది కదా. ఇప్పుడు ఊళ్ళల్లో వెళ్తుంటే పొలాలు ఎండిపోతుంటే అసలుకి ఎలా ఉండే తెలంగాణ ఫస్ట్లో అంత పచ్చగా అయింది, ఎక్కడికి సస్యశ్యామలంగా ఉంది, ఎంత సంతోషించాం మనం తెలంగాణ ప్రజలుగా. ఇప్పుడు ఎండిపోతుంటే నీళ్లు లేక ఎంత బాధ అవుతుంది, ఎంత కలకల అవుతుంది. చాలా దుఃఖం అంటే మనసులో అంత దుఃఖం. ఆ దుఃఖంలో నుంచే పుట్టుకొస్తుంది అసహ్యం అనేది. ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి క్లియర్గా తెలుస్తుంది అది. ఎంతసేపు కేసీఆర్ ఏదో మోసం చేసేసాడు, కేసీఆర్ ఇక్కడ లంకి మింతులు ఉంటాయి అనుకున్నాము, లేవు. కేసీఆర్ ఏదో దోసేసుకొని వెళ్ళిపోయాడు. దోసేసుకుని వెళ్ళిపోయేవాడైతే ఇల్లు లేకుండా వెళ్ళి ఎప్పుడో కట్టుకున్న ఇంట్లో ఎందుకంటే ఉంటాడు ఆయన? ప్రజలందరికీ అర్థమవుతుంది కదా అది. నీకు చేత కానప్పుడు నాకు చేత కావట్లేదని ఏడవచ్చు కదా జనాల దగ్గర. ఆ ఏడ్చేది లేదు. నువ్వు రండా, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఆయన ముందుంది అదే కనపడుతుంది ఆయనకి. ఒక్క మాట మాట్లాడుకుంటా. కానీ తెలంగాణ ప్రజలకి ఎప్పటికీ చెప్పేది ఒకటే మాట, ఎవరైతే మంచి అనుకుంటారో, ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి మనం చాలా విజ్ఞులము అని చెప్పేసి కేసీఆర్ గారు ఎంతో నమ్మారు. ఆయన ఒక మహనీయుడు, మహామనిషి, మేధావి. ఇలాంటి అంటే మాట్లాడితే భజన చేసే బ్యాచ్ అనుకుంటారేమో కానీ ఉన్నది వాస్తవాలు మాట్లాడేయాలని అంటే కేసీఆర్ గారు చేసినప్పుడు మనం ఎలా ఉండే 2 నెలల్లోనే ఎలా మళ్ళా ఇందిరమ్మ రాజ్యం అనుకుంటా ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకొని ఆడవాళ్లతోనే అసభ్యంగా ఆ మాటలు కూడా మాట్లాడి, అంటే నిజం చెప్పాలంటే ఆయన నిన్న మాట్లాడిన విధానం కూడా అట్లానే ఉంది. నువ్వు మగాడివా, నువ్వు అదా, నువ్వు ఇదా అనంటే ఎలా అంటే గొడవలు సృష్టించాలి, గొడవలు చేయాలి, ఆ గొడవల్లోనే మేము ప్రాబల్యం పొందాలి. ఆ గొడవలు అంటే ఎదుటి వాళ్ళని తిడతా ఉంటేనే తెలంగాణ వాళ్ళు అంటే నన్ను చూసి ఓట్లేస్తారు అన్న బిహేవియర్లోకి వెళ్ళి మంచి చేయాలనుకునేది ఆలోచన మానేసేసి 6 గ్యారెంటీలు అన్నాడు కదా, దాంట్లో 1 గ్యారెంటీ కూడా సమృద్ధిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది 100% వాస్తవం. ఏదైతే మంచి ఇప్పుడు ఒక మనిషి మంచి చేస్తాను అనుకుంటున్నప్పుడు 100% నా కుటుంబానికి నేను మంచి చేయాలనుకుంటున్నప్పుడు కష్టమో నష్టమో 100% చేసి తీరుతాను. అది కేసీఆర్ చేశారు 100%. నా కుటుంబం కాదు, నేనేదో టైంపాస్కి వచ్చాను, ఈ కుటుంబం అంతా నన్ను నెత్తి మీద పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు ఏంటంటే సోప్ టాపులు చేయడానికి చేస్తారు. అదే సోప్ టాప్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చెయ్యట్లేదు అనేది కరెక్ట్గా ఆలోచించి ఓటు అనే ఆయుధంతో ఓటు వెయ్యాలని నా తెలంగాణ ప్రజలందరికీ కూడా 1000 కోట్ల నమస్కారాలతో కోరుకుంటూ
మీ కుత్బుల్లాపూర్ పద్మక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క.